ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, సారీ జగన్మోహన్ రెడ్డి దుస్థితి, అయ్యో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు, ఇది కరెక్ట్. ఏంటండి భవిష్యత్తు, జీవితం, రాజకీయ భవిష్యత్తు అని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు జగన్ గురించి అంటారా? నిజమే, ఈరోజు సిచ్యువేషన్ అలాగే ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక ఆ తర్వాత విధ్వంస పాలన మొదలెట్టాడు. చివరికి ఆ వైసీపీని బొందబెట్టాడు. పోనీ కొన ఊపిరితో ఏదో ఉంది, బతికేద్దని చెప్పి కొంత ట్రై చేస్తుంటే, ఏంది మీరు బతికిచ్చేది, పోండి పోండి అని చెప్పి తరుముకుంటా ఉన్నాడు. ఈలోపు వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది, వాళ్ళ చెల్లికి అర్థమైపోయింది, ఇక పార్టీలను చాలామందికి అర్థమైపోతుంది. ఇక సమయం లేదు అని చెప్పేసి మేడం భారతిరెడ్డి ఎంటర్ అయినది తెలుస్తుంది. సార్ మేడం సార్ అయితే ఏంది సార్, మేడం సార్ ఇది ఏంది సార్, అమ్మా నన్ను వదిలేండి రా మేడం, మీరు చూసుకోండి అని జగన్ చెప్పాడంటే ఈరోజు సిచ్యువేషన్ అలాగే ఉందని అంటున్నారు. కారణం జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేయండి అంటారు, నిరసనలు చేయండి అంటాడు. మీరెక్కడంటే బెంగళూరులో పని ఉందబ్బా అంటాడు, తాడేపల్లి ప్యాలెస్లో ఏదో ఉందబ్బా అంటాడు. అంటే అయితే ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నాడు. కానీ జనంలో ఎప్పుడు ఉంటున్నారంటే ఎవరైతే ఎవరైనా సావులు, లేదా ఎవరైనా పెళ్ళిళ్ళు జరగాల, లేదా ఎవరైనా జైల్లో ఉండాలా, అయితే పరామర్శ, లేదన్నప్పుడు ఓ పలకరింపు, చిక్కన చిరునవ్వుతో ఫోటో, ఇంతే. ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పోరాటం చేయబోయే అంటే నా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నాకు ఎక్కువసేపు మైక్ ఎవరో నేను రానంటాడు. ఇద్దరు మాత్రమే గెలిచారు దేశ స్థాయిలో బీజేపీ నుంచి, అప్పుడు వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారే. అఫ్కోర్స్ అసలు దేశ రాజకీయ చరిత్రలో జగన్ లాంటి అసమర్థపు ఒక పార్టీ నాయకుడు నేను తిరగ చూడలే, అసమర్థపు ప్రజాప్రతినిధిని నేను చూడలే. పాపం పులివెందుల ప్రజలు అసలు ఇటువంటి మనిషికి ఎలా ఓట్లేస్తారో నాకు అర్థం కావట్లేదు. వార్డు మెంబర్ కూడా పనికిరాడు జగన్మోహన్ రెడ్డి అయితే. వార్డు మెంబర్ అని నయ్యం, వెళ్ళి కాసేపు పంచాయతీ ఆఫీసులో కూర్చొని మాట్లాడొస్తాడు. ఏం మనిషి అండి ఈయన? రాష్ట్రానికి దేవాలయం లాంటి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడబోయి అంటే, అన్నా పెద్దిరెడ్డి అన్న నువ్వు వెళ్ళన్నా, ఏందబ్బా నేను ఇది ఆపేమన్నారంటనే, లేదు పెద్దిరెడ్డి అని తెలండి అంటే, ఆ పెద్దిరెడ్డిని ఆడబోతాడు, ఆయన కొడుకు మిథున్ రెడ్డి జైల్లో ఉండలా, ఈ పెద్దిరెడ్డి కూడా బోల్లోని వాటిలో ఇరుక్కొని ఉన్నాయి. ఏమని వెళ్తారు, ఏమని మొహం చెల్లిద్దు వాళ్ళకి. అండ్ అసెంబ్లీలోన వైసీపీ యొక్క అరాచకాల గురించి మెన్షన్ చేస్తూ, కూటమి పాలనలో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాలని హైలైట్ చేస్తూ, ప్రజలు ఈరోజు పొందుతున్న సంతోషాన్ని అందరూ తెలియజేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మొహం ఆడబెట్టుకుంటారు. వీళ్ళు అసలు వీళ్ళకి 2024లో కూడా 39% ఓట్లు ఎవరు వేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో విషయం ఏంటంటే ఆ 39%లో ఈ పాటి 9% అన్నట్టు పక్కకు పోయారు. ఆ 30లో ఇంకో 10 మంది అటా ఇటా అన్నట్టుకున్నారు. 20 మంది మాత్రం ఎప్పుడు అలాగే ఉంటారు, వీళ్ళతోనే ఉంటారు, నో డౌట్. ఇక అందులో వాళ్ళకి 600 అయినా, వాళ్ళ ఇంట్లో మనుషులు జగన్మోహన్ రెడ్డి చంపినా, వాళ్ళ ఊళ్ళోని జగన్మోహన్ రెడ్డి అంటే లాగేసుకున్న జగన్కే ఓటేస్తారు. వాళ్ళనే బానిసలు అంటారు. ఈ బానిసలు మనం అవునన్నా కదన్నా మనతో ఉంటారులే, అటా ఇటా అన్నట్టు 10% ఉన్నారు కదా, ఆ 10% కాపాడుకోవాలని చెప్పేసి భారతరెడ్డి ఇప్పుడు ఎంటర్ అయిందని తెలుస్తుంది. ఎందుకు? మొదట వాళ్ళ చెల్లి, ఒరే బాబో నీకో దండం, నువ్వు జైల్లో ఉన్నప్పుడు పార్టీ నిలబెట్టింది నేను, పాదయాత్ర చేసింది నేను, ఆ తర్వాత నువ్వు గెలవటం కోసం ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాల ఎఫర్ట్స్ పెడితే తీరా నువ్వు గెలిచాక నీ దారి నువ్వు చూసుకొని నన్ను వదిలేసావు, ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఈరోజు రాష్ట్రం ఉంటే అక్క చెల్లెళ్ళకి అండగా ఉంటాను, సొంత చెల్లిని నన్ను మాత్రం నానా రకాలుగా ఇబ్బంది పెట్టు. మీ పార్టీ వాళ్ళు విషపరాతలు రాస్తుంటే నా క్యారెక్టర్ని తక్కువ చేస్తున్నారు, కనీసం నోరు ఎత్తట్లేదురా, నీ పత్రికలు కూడా నా గురించి తప్పుగా రాస్తున్నారని చెప్పేసి పాపం చాలా బాధపడింది ఆమె. సో ఆమె వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత వాళ్ళ అమ్మ గౌరవ అధ్యక్షుల పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత వాళ్ళ కూతురికి సపోర్ట్ ఇచ్చిన కడప ఎన్నికలని చెప్పేసి ఆమెను పక్కకు పెట్టారు. ఆమెను సైతం ఘోరాతి ఘోరంగా ఈ వైసీపీ వాళ్ళు దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు సోషల్ మీడియాలో. సో తల్లి చెల్లి నీకు నమస్కారం బాబు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక బ్యాలెన్స్ అన్నప్పుడు ఇప్పుడు జగన్కి సంబంధించి ఆడవారి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఏంటో కానీ అతను ఏం మాట్లాడినప్పుడు అతనికి మైనస్ అవుతుంది. మగవారి విషయంలో అతను ఏం మాట్లాడుతున్నా కానీ అది తిరిగి ఆయనగా మరల బూమరాంగ్ అవుతుంది. ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో సకల శాఖ మంత్రి అనేవాళ్ళు, ఈయన ఇప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అది అటు తిరిగి మొత్తం జగన్గా మైనస్ అవుతుంది. సో మన అవ్వట్లేదురా, ఇక లేడీస్ ఉంటే తప్ప పార్టీ నడిచేది లేదురని చెప్పేసి మొత్తానికి ఎవరు అనుకున్నారు. అప్పుడు మేడం భారతిరెడ్డి గారి దగ్గరికి పోయి, అమ్మా పార్టీ అనేది మనకు ఉంటేనేనమ్మా
ఓడినా గెలిచినా ఏదైనా ఆ పార్టీ లేకపోతే ఇక మన ఊరు పట్టించుకో తల్లే అని ఎవరో చెప్పినట్టున్నారు. ఇక దానితో జగన్కి ఫోన్ లేనట్టే భారతరెడ్డి కూడా ఫోన్ లేనట్టుంది పాపం. వీళ్ళ ఫోన్లు కాకుండా ఎవరో ఒక కీలకమైనటువంటి మాజీ అధికారి ఫోన్ నుంచి పెద్ద పెద్ద నేతలకు ఆమె ఫోన్ చేసి ఏమైందన్నా, ఏంటన్నా, ఎలా ఉందన్నా అని మొత్తం మాట్లాడుతూ మధ్యస్థాయి నాయకులతో వచ్చేసి వీళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు వాళ్ళతో నేనేం మాట్లాడతాను కదా స్వామి, నేను పక్కనే ఉన్నానని చెప్పేసి మాట్లాడు నువ్వు అని అలా. ఇక లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు అన్నప్పుడు మూడో స్థాయి అన్నట్టు అనుకోవచ్చు, హైరార్కీ వైస్. వాళ్ళకి వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొన్ని స్టేట్ లీడర్స్తో ఫోన్ చేపించి మాట్లాడిస్తూ మనమేనబ్బా మరలా వచ్చేది, జగన్ అన్న ఏదో కొంచెం ఇబ్బంది పడుతున్నాడులా, ఏం పట్టించుకోబడలా, మేము ఉన్నాం అని చెప్తూ ధైర్యం చెప్తూ వాళ్ళు పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉండేలాగా ఎఫర్ట్స్ పెట్టినట్టు తెలుస్తుంది. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఆడవారు కనుక లేకపోతే జగన్ జీవితం లేదు. పుట్టిన పుట్టుకైనా అమ్మబట్టే, ఆ తర్వాత పార్టీ నడుపుకోవాలన్నప్పుడు చెల్లి వల్ల, ఇప్పుడు ఇక భార్య వల్ల. సో క్రాస్ చెక్ చేసుకోండి మీరే. అవునన్నా కాదని నేను మరలా చెప్తున్నా, 39% ఓట్లు వచ్చాయి కదా, అందులో ఐఆమ్ షూర్ 29% నాకు తెలిసి ఆడవాళ్ళు వేసి ఉంటారు. అందులో 20 పైగా వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీలు అంటున్న అమాయకులైన ఆడవాళ్ళు వేసి ఉంటారు. సరే విషయం ఏంటి మరి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఆడవారు లేకపోతే జగనే కాదు నేనే కాదు ఎవరూ లేము. కానీ ఈరోజు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి బతికుండాలి అంటే, వైసీపీ అనేది ఉనికిలో ఉండాలి అంటే అది భారతరెడ్డి వల్లే సాధ్యం. కారణం ఎప్పుడైనా ఈ మద్యం కేసు సంబంధించి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వన్స్ జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకి పోయినాడే అంటే మొన్నటే షర్మిల ఉండే, విజయం ఉండే, ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు? కీలకమైన నాయకుడు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడెప్పుడు పార్టీని ఆధీనంలోకి తీసుకుందని చెప్పేసి బొత్స ఊవిలు ఉరుతూ ఉన్నాడు. పెద్దిరెడ్డి, రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు వచ్చి వాళ్ళ మీద కేసుల విషయంలో హడావుడి అల్లాడిపోతూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలవటం, అదేదో పలు రకాల విషయాలలో వచ్చేసి ఆయన చూస్తూ ఉంటే ఈ పార్టీని ఏదో ఒక రోజు హస్తగతం చేసుకునేది బొత్సానే, అవునన్నా కాదన్నా రాజకీయ పరంగా వైసీపీ కూర్చుంత గౌరవిస్తుంది బొత్సానే, కాబట్టి బొత్సతనం ఉందామబ్బా ఏంది అని వైసీపీ వాళ్ళంతా ఏకమై అటు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా తెలిసిందే కదా, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ అధినేత ఉన్నా ఆ పార్టీలో కీలకం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నువ్వు అవసరం లేదు మాకు ఇతనే కావాలనుకుంటే ఇక వాళ్ళే. సందర్భం ఇక్కడ వస్తుంది కాబట్టి చెప్తున్నా, పార్టీని లక్ష్మీపర చేతుల్లోకి తీసుకుందని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుందనే విషయం టీడీపీలో తెలిసి ఎన్టీ రామారావు గారు చెప్తాను చూస్తే అసలు ఒప్పుకోకపోగా అసలు పట్టించుకోలేదు ఎవరని, అండ్ వీలైతే వీళ్ళని సస్పెండ్ చేద్దామని ఆలోచనలో ఉండడం తెలియగాని అదేదో ఆయననే పక్కకు పెట్టి పార్టీని మన చేతుల్లో తీసుకుని పార్టీని కాపాడుకుందాం అని అనుకోబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, మిగతా వాళ్ళు పార్టీని కాపాడుకున్నారు. ఎన్టీ రామారావు పైన కొంతమంది, ఆ తర్వాత లక్ష్మీపతిని కొంతమంది, ఆ తర్వాత రియలైజ్ అయిపోయి కాదురా బాబు అని చెప్పేసి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు వైసీపీకి సంబంధించి కూడా జగన్ కనుక జైల్లో కనుక పోతే పార్టీని కాపాడుకోవాలంటే ముందు బొత్సానే. అంత దూరం పోకుండా అన్నప్పుడు ఈలోపు అన్ని పార్టీకి సంబంధించి అన్ని విషయాలు కనుక తెలుసుకోగలిగితే, దాని మీద కనుక ఒక అవగాహన గ్రిప్ అనేది కనుక వస్తే దాన్ని భారతరెడ్డి షీ కెన్ హ్యాండిల్ ఇట్. అదే ఈరోజు జరుగుతుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే జగన్ రెడ్డి ప్రవర్తన చూసినా, ఆయన మాట్లాడే మాటలు చూసినా, స్క్రిప్ట్ చూసే సరిగా 1 మినిట్ మాట్లాడాడు, స్క్రిప్ట్ లేకుండా బాబోయ్ ½ మినిట్ కూడా సరిగా మాట్లాడలేడు, సైకలాజికల్గా అతను ఏదో తేడాగా ఉన్నాడు. ఓవరాల్గా అన్నప్పుడు ఇన్ అండ్ అవుట్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే త్వరలో వైసీపీని జగన్ చేతుల్లో నుంచి వేరే వాళ్ళ చేతుల్లోకి ఎవరో ఒకళ్ళు పంపిస్తారు. ఆ పంపించేదో వాళ్ళ ఆవిడ చేతిలోకి వెళ్తే బాగుంటుంది, అలా కాదన్నప్పుడు పార్టీ కూడా మూతపడిద్దని నాకైతే అనిపిస్తూ ఉంది.